ఏరా నీకు ఏడుస్తున్నావా? నా వీడియోకి ఇంట్రడక్షన్ ఈ వ్లాగ్ దేనికోసం చెప్పు. ఇవాళ ఏం జరగబోతున్నది? ఇవాళ ఏం జరగబోతుందో చెప్పు. పూజ. ఏం పూజ? పూజ తెలుసు కానీ ఏం పూజ చేయక గంగనమ్మ ముగ్గు అప్ప చెప్పినట్టు చెప్తావేంట్రా? అమ్మ రదా చెప్పది. గంగానమ్మ ముగ్గు. బేసిక్ సెన్స్ లేదు మనుషులకి వీడికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఆల్రెడీ నిక్కి చెప్పినట్టే ఈ వీడియో అంతా గంగానమ్మ మొక్కు కోసమే ఉంటుంది. ఇంకా సన్ రైజ్ కంప్లీట్గా అవ్వలే కానీ నేను లేచేసరికి పూజ చేసేసారు, అమ్మవారికి ప్రసాదాలు అన్నీ చేస్తున్నారు, ఇల్లు క్లీన్ చేసి ముగ్గులు వేసేయడం అన్నీ జరిగిపోతున్నాయి. అండ్ యాక్చువల్లీ ఈ డే చాలా మంచిగా స్టార్ట్ అయినట్టు, అంటే చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది. లేచేసరికి పూజ, ఇంట్లో దేవుడి పాటలు చాలా బాగుండే. మేమంటే 6కి అట్లా లేచాం కానీ మమ్మీ, పిన్ని, నానమ్మ వాళ్ళు 3కే లేచారు. నానమ్మ ఏమో పిండి రుబ్బడం, మా మమ్మీ ఏమో పూర్ణాల్లో ఉండలు చుట్టడం, పిన్ని ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు వేయడం, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నారు. ఎలా వీళ్ళంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే మా నిక్కిగా నానమ్మని ఇట్లా సతాయిస్తూ ఉంటాడు. బాగా కలుపు. నువ్వు కలుపు వచ్చి. నాకెందుకు, నువ్వే కలిపి. నా వర్క్ ఎందుకు? ఏదో కలుపుతావని, సాయం చేస్తావని. ప్రసాదాలు చేయడం మా నాన్నమ్మ పూర్ణాలతో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది కాబట్టి ఆవిడ కొంచెం ఈజీ ఉంటుంది జైనికి. అట్లే పూర్ణాలు అయిపోయిన తర్వాత ఇందాక గారెల పిండి రుబ్బినారు కదా, ఇంకా మా మమ్మీ, నానమ్మ కలిపి గారెలు కూడా వేస్తున్నారు. వాళ్ళ వంట పనులు కూడా అయిపోయి వచ్చాయి. అండ్ వాళ్ళు స్నానం, హెడ్ బాత్ అంతా ఆల్రెడీ చేసేసి అవి స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ నాకు లేట్ అయిపోతుందని నేను కూడా వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ నా స్కిన్ కేర్తో స్టార్ట్ చేశాను. ఈ లోపు మా మమ్మీ కాళ్ళకి పసుపు రాస్తాను రమ్మంటే పోయి రాయించుకున్నాను. ఇట్లా పండగలు ఆర్ ఇంట్లో ఏమైనా పూజలు ఉంటే ఇది కంపల్సరీ. సో క్లియర్లీ నేను ఆ రోజు లంగావని వేసుకున్నాను, కానీ ఓనికి స్టెప్స్ పెట్టుకోవడం నాకు రాదు కాబట్టి మమ్మీ ఇంటు ద రెస్క్యూ. ఇందాక సీరం పెట్టుకొని మా మమ్మీ పిలిచిందని చెప్పి అటు పోయినట్టున్నాను. మళ్ళీ వచ్చి ఇంకా మాయిశ్చరైజర్ అవన్నీ పెట్టుకుంటున్నా. ఇక్కడ మా తాత కూడా నాతో గెట్ రెడీ విత్ మీలో పార్టిసిపేట్ చేసినారు. రెడీ అవుతున్నప్పుడు ఎంతమంది ఇట్లా ర్యాండమ్ ఫిట్ చెక్స్ చేస్తారు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఐఎమ్ ది మోస్ట్ క్లమ్జియస్ట్ పర్సన్ అని. అసలు ఇంకా తల స్నానం చేసినాం కాబట్టి మంచిగా హెయిర్ అంతా డ్రై చేసుకొని హెయిర్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకొని బ్లో డ్రై చేసుకుంటున్నాను. నేను
ఇక్కడ అసలు జడేసుకుంటానన్న విషయం మర్చిపోయి చాలా శ్రద్ధతో కర్ల్స్ చేయడానికి ట్రై చేసేస్తున్నాను. ఇట్లా గుడికి పోతున్నా, ఏమైనా పూజలు ఉన్నా కంపల్సరీ జడేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాను. దానికి ఒక చిన్న బ్యాక్ అండ్ స్టోరీ ఉంది. అంటే అప్పటికే చాలాసార్లు మా మమ్మీ ఇంట్లో చెప్తారు, ఇట్లా గుడికి వెళ్తున్నప్పుడు విరబోసుకోవద్దు, జడేసుకో అని. కానీ ఏంటి రీజన్, ఎందుకు వేసుకోవాలి అని ఏం చెప్పరు. నేనేమో ఇప్పుడు తలస్నానం చేస్తాను, హెయిర్ డ్రై అవ్వకుండా జడ ఎట్లా వేసుకుంటాము, డాండ్రఫ్ వచ్చేస్తుంది, అది ఇది అని ఆలోచించేదాన్ని అనమాట. ఇంతకీ ఆ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే, మేము ఒకసారి కాళహస్తి వెళ్ళినాము. అక్కడ దర్శనం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు ఇంకా చాలా దేవుడి విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఒక విగ్రహం దగ్గర ఒక పూజారి గారు ఇట్లా నన్ను పక్కకు పిలిచి, ఇట్లా విరబోసుకొని ఎప్పుడూ దేవుళ్ళ గుళ్ళకి రాకూడదు, అది మన ఇంటి పక్కనైనా ఆర్ మన ఇంట్లో ఏ పూజలో అయినా పార్టిసిపేట్ చేయకూడదు, శనీశ్వరుడు ఉంటారు, ఆయన ఇట్లా విరబోసిన జుట్టుని చూస్తే ఇట్లా పట్టుకుంటే 10 years వరకు మీకు వదలరు, అందుకే రాకూడదు అని చెప్పినప్పటి నుంచి నేను ఇంకా మానేసిన అనమాట. అట్లా విరబోసుకొని పూజలో కూర్చోవడం కానీ లేకపోతే గుళ్ళకి వెళ్ళడం కానీ ఇంకా అప్పటి నుంచి అట్లా చేయలేకుండా. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు దిస్ ఈస్ ద ర్యాండమ్ ఫిట్ చెక్ వీడియో ఇన్ బిట్వీన్. కాకపోతే మొత్తం రెడీ అయిపోయినాక మొక్కు మేము జంగంగూడెంలో తీర్చుకుంటున్నాము. జంగంగూడెం అంటే మా తాతయ్య వాళ్ళ సొంతూరు అనమాట. సో పూజ కావాల్సిన సామాన్లు, చేసిన ప్రసాదాలు అన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మాకు ఒక 15 minutes పడుతుంది పోనీకి. ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ పొయ్యి క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ రాసి పాలు పొంగించి, అదేంటి దాన్ని ఏమంటారు, అదేదో ప్రసాదం అంటారు, అయ్యో పేరు గుర్తు రావట్లేదు, ఏంటి దాని పేరు, అన్నంతో పరమాన్నం చేసినారనమాట. మేము ఆల్రెడీ పూజకని చెప్పి కొబ్బరికాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము, 10 ఏమో. కాకపోతే అది లాస్ట్ మినిట్లో ఇంకా మర్చిపోయినాము. సో ఇంకా అక్కడి వరకు పోలేము కాబట్టి ఊర్లో మా పెద్దనాన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఇట్లా కొబ్బరికాయలు తీసుకొని వచ్చి మళ్ళీ మా బాబాయ్ పీస్ అంతా తీసి అన్ని కాయలకి ఇచ్చినారనమాట. డబల్ పని అయింది ఆ రోజు. ఇంకా మా మమ్మీ పిన్ని వాళ్ళు ఆ ప్రసాదం చేసేలోపు అమ్మవారిని మొత్తం ఇలా క్లీన్ చేసి చీర కట్టి డెకరేట్ చేస్తూ ఉండే అనమాట మేము పైన. నాకు ఆ రోజు కూడా వీడియోగ్రఫర్ మా నిక్కిగాడే అనమాట. నేను ఎడిట్ చేస్తుంటే వినిపించింది నాకు. ఒకసారి వినండి వీడియో తీస్తే ఏం పాడుతున్నాడు. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ మధ్యలోనే కాకుండా వెనకాల కూడా 2 అమ్మవార్లు ఉన్నారనమాట. వాళ్ళకు కూడా ఇలానే వాటర్తోని క్లీన్ చేసి పసుపు కుంకాలతో బొట్లు పెట్టి డెకరేట్ చేసినాము. ఎదరేమో ఒక పోతురాజు ఉన్నారు, ఆయనకు కూడా అట్లే చేసినాము.
తీసుకెళ్ళిపోతున్నాంలే మీ చెల్లిని, తీసుకెళ్ళిపోతాం. వద్దా అదేంటి తీసుకెళ్ళి అమ్మా. సో ఇంకా అక్కడ మొక్కు తీర్చుకుంటున్న వాళ్ళే అమ్మవారికి కొత్త చీర పూలు అవన్నీ తెస్తారు కదా. సో మనం తీసుకుపోయినాం అట్లనే ఆ ముందున్న చీర తీసి మనం తీసుకొచ్చింది కడతారు. చీర అవి కట్టిన తర్వాత మనం తెచ్చిన పూలతోని అమ్మవార్లని అలానే పోతురాజుని కూడా అలంకరిస్తారు. అట్లనే మనం మొక్కుగా ఏమిస్తాం అనుకుంటామో వాటికి వేపాకులతోని ఇట్లా దండలు కట్టి పసుపు కుంకాలతో బొట్టులు పెట్టి మనం బలించే వాటిల్ని అలాగే మనం వండిన పరమాన్నాన్ని పట్టుకొని అమ్మవారి చుట్టూ 3 సార్లు తిరుగుతాము. తిరిగిన తర్వాత అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ పెట్టి మనం బలించే వాటికి కూడా కొంచెం కొంచెం తినిపించి ఇంకా బలియడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అమ్మవారి దగ్గర అవంతా పూర్తయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి పెట్టడం, లాస్ట్కి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేసుకుంటాం మనం పూజ. ఇక్కడ మనకి అమ్మవారిని అలంకరించడం దగ్గర నుంచి మొత్తం పూజ అయ్యే వరకు ఉన్న హెల్ప్ ఉంటారు కదా, ఆవిడకే అమ్మవారు వచ్చారనమాట. నేను ఫస్ట్ టైం అట్లా అంటే అమ్మవారి ఇట్లా రావడం చూడడం అంత దగ్గరగా కొంచెం భయం వేస్తుండే. తర్వాత మేము చేసుకొని తీసుకెళ్ళిన ప్రసాదాలు అక్కడ ఊర్లో మన ఇళ్ళల్లో కూడా వాళ్ళకు కూడా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసినాము. అలాగే మనకి ఫస్ట్ నుంచి ఈవిడ ఎవరైతే హెల్ప్ ఉన్నారో ఆవిడ కూడా పండు తాంబూలం పెట్టేసి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ ఊర్లో మా మామ వాళ్ళు ఉంటారు. ఇది మా మామ వాళ్ళ ఇంట్లో పెరట్లో చిక్కుడుకాయ మొక్క పక్కన ఆనుకొని ఇంకొక మామ వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ గార్డెన్లో అయితే బంతిపూ మొక్కలు, చామంతి పూ మొక్కలు, ఆ ఫ్లవర్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. అట్లనే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, టమాటాలు ఇంకేమేమో ఉన్నాయి. అసలు అక్కడ పూజ అయిపోయి ప్రసాదాలు పంచిపెట్టి ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అయిపోయింది. ఇంకా పొద్దునుంచి మనం నోట్లో ఏం పడలే కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేసాము. ప్రాన్స్ కర్రీ అండ్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మా ఇంట్లో కట్టా టేస్ట్ కూడా ఎప్పుడు చాలా బాగా కుదురుతుంది. ఇంకా బిర్యానీ కోసం అయితే చెప్పవసరం లేదు, మా బాబాయ్ వండుతారు. అది మేము వండిన ప్రతిసారి ఎవాల్వ్ అవుతూ ఉంటాం, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త టేస్ట్ వస్తూ ఉంటుంది, కానీ ఎవ్రీ టైం చాలా బాగుంటుంది.
లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక అందరం తినేసినాము. తినేసి ఇంకా మాకు ఇంట్లో బిర్యానీ వండితే గుర్తొచ్చేది మాకు చైతువే. హీస్ అ బిర్యానీ లవర్. ఇంకా మేము కొంచెం బిర్యానీ కూడా పట్టుకొని చైతు దగ్గరికి వెళ్ళినాము కల్వనికి, వాడికి హాస్టల్కి. దారిలో ఫ్రెష్గా జామకాయలు కనిపిస్తే కొన్ని ఇంట్లోకి, కొన్ని చేతుకి తీసుకొని పోయినాము. మా ఐడియా వెళ్ళి వాడికి ఫుడ్ తినిపించేసి వచ్చేద్దామని. సో దానికి కూడా అవుటింగ్ స్లిప్ తీసుకోవాలన్నమాట. వాడి అడ్మిషన్ నెంబర్ అవి చెప్పి తీసుకొని వాడిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఒక సిట్అవుట్ ఏరియా ఉంటుంది, అక్కడ కూర్చోపెట్టి కొంచెంసేపు తినిపించి కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకొచ్చేసినాము. So that's it for this video guys. For more videos like this, do consider subscribing and see you in my next one. Bye bye.